పార్టీ రిటర్నింగ్ అధికారిగా తెలంగాణ నుంచి లక్ష్మణ్ ఉండటం ఎంతో గర్వకారణమన్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్లో అప్రజాస్వామిక పద్ధతిలో అధ్యక్ష ఎన్నిక జరుగుతుందన్న ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో అంతర్గత ఎన్నికలు ఒక్క బీజేపీలోనే సాధ్యమన్నారు. రిటర్నింగ్ అధికారిగా బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను విజయవంతం చేసినందుకు డాక్టర్ లక్ష్మణ్ను సన్మానించారు పార్టీ నేతలు. సిస్టమేటిక్గా వెళ్ళి ఆ ఎన్నికల జరిపి మరి ఆ ఎన్నిక జరిగిన తర్వాత నియామకం అయినటువంటి సమయంలో ఎన్నిక సమయంలో కూడా మనందరం చూసాం. మన జాతీయ నేతలు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ అందరూ కూడా వచ్చి లక్ష్మణ్ గారి యొక్క ఏదైతే సంఘటన రిటర్నింగ్ ఆఫీసర్లో వాళ్ళ ప్రొసీజర్ ఫాలో అయ్యి మన నితిన్ నబీన్ సిన్హా గారిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఏ పార్టీలో కానీ ఎక్కడికి జరగదు. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా నేతలు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ వస్తేనే అవినీతి నిర్మూలన జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు లక్ష్మణ్. మనందరి యొక్క లక్ష్యం వల్ల కూడా అందరూ తెలంగాణ ప్రజలు దేశమంతా కూడా మనం చూస్తూ ఉన్నారు. 20 రాష్ట్రంలో అధికారులకు వచ్చారు. తెలంగాణ ఎందుకు రాకూడదు మరి తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యం అనే ఆలోచనతో పనిచేయండి. ఎవరు ఏంటనేది పార్టీకి వదిలేయండి, ఎవరు ఏమవుతారని పార్టీకి వదిలేదు. మేమంతా కూడా మాకున్న అనుభవాన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అందరూ సీనియర్ నాయకులు కేవలం ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం కళ వికసిత్ భారత్ అది సాధించాలంటే తెలంగాణలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే కానీ అవినీతి రూపుమాపదు. ఈ కుటుంబ రాజకీయాలు, వంశపర రాజకీయాలు స్వస్తి పలకదు. ఇప్పుడు బీఆర్ఎస్ కాదనుకొని కాంగ్రెస్ గెలిపిస్తే ఏ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు. 10 సంవత్సరాలు దోచుకుంటే ఈ 2 సంవత్సరాలనే అంతకు రెట్టింపు దోపిడీకి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆకాంక్ష బీజేపీ రావాలి.